జాబ్ మార్కెట్ ఎంత వరస్ట్‌గా ఉందో మనం ఒక కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి చూస్తున్నాము. ఇది ఇంకా వర్సెన్ అవుతూ ఉండి మెయిన్‌గా ఫ్రెషర్స్‌కి ఎవరు కూడా ఫ్రెషర్స్‌ని తీసుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు, ఈ ఇయర్ పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు, ఇంకా 2 ఇయర్స్ మీద పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారు జాబ్స్ కోసం. అండ్ నెక్స్ట్ 2025లో పాస్ ఔట్ అవ్వబోయే వాళ్ళు, వాళ్ళైతే ఇంకా వరీ అవుతున్నారు కూడా. అసలు ఏం జరుగుతుంది జాబ్ మార్కెట్‌లో? ఫ్రెషర్స్‌కి ఎందుకు జాబ్స్ లేవు? ఈవెన్ ఐఐటీస్‌లో కూడా ప్లేస్‌మెంట్స్ ఉండట్లేదు. మోర్ దెన్ 50% కూడా కొన్ని ఐఐటీస్‌లో అంటే హైర్ అవ్వకుండానే మిగిలిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే జాబ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. డ్రైగా ఉంది ఐటీ జాబ్ మార్కెట్. ఇంక కొన్ని మంత్స్ ఇలానే ఉండబోతుంది. ఇదైతే పక్కా. కాబట్టి ఎవరు కూడా అంటే హైర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే హైర్ చేసుకొని ఖాళీగా పెట్టుకోవడం ఎందుకని. కొన్ని కంపెనీస్ ఏంటంటే జస్ట్ వాళ్ళ క్లయింట్స్‌కి చెప్పడానికి దీన్నే మామూలుగా గోస్ట్ హైరింగ్ అంటారు. చాలా వరకు ఎంఎన్‌సీస్ ఏం చేస్తాయంటే నోటిఫికేషన్ వదులుతారు, హైర్ చేసుకుంటారు. బట్ ఏంటంటే మీకు ఇంటర్వ్యూస్ రావు. ఇంటర్వ్యూస్ వచ్చినా మీరు సెలెక్ట్ అయినా కూడా చాలా వరకు మీకు ఆన్ బోర్డింగ్ అయితే రాదు. ఎందుకంటే వాళ్ళ క్లయింట్స్‌కి చూపించడానికి మేము ఇంతమందిని హైర్ చేసుకుంటున్నాం, ఇంతమందిని హైర్ చేసుకున్నాం అని. అప్పుడు ఎక్కువ మ్యాన్ ఫోర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తాయి.